వీర్యస్ఖలితం అవుతుందంటే ఒంట్లో భయం లేకపోతే అవుతుందా? అయితే ఏంటి, అది ఎలా అవుతుంది? ఒంట్లో భయం లేకపోతే అవుతుందా? తీసుకున్న బ్రహ్మచర్య దీక్షకు న్యాయం జరిగే తీరాలి. ఒంట్లో భయం ఉంటే కాదు. అది అవ్వకుండా ఉండాలంటే నీ నోరు కంట్రోల్ చేయి. ఫుడ్ అది కంట్రోల్ అయిందంటే అన్ని శ్రద్ధగా ఉంటుంది. సాక్షాత్ అయ్యప్ప ఉన్నారు. ఒంట్లో భయం లేకపోతే అలాంటిది అవుతుందా? అలా జరిగిందంటే నువ్వు శ్రద్ధగా లేదని. ఒకవేళ పొరపాటు అయిందా, తడి బట్టలతో 108 సారి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంపై ప్రదక్షిణం చెయ్యి. తిండి తినకు. శరణమయ్యప్ప. చాలామంది అర్థమాల ఈ కాల్మాల వేస్తాం స్వామి, మేము మాకు టైం లేదు స్వామి, మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి. ఎవడేసుకోమన్నాడు మాల? వేసుకుంటే మండల కాలం ఉండు, లేకపోతే వేసుకోకు. ఎందుకు ఆ డ్రామా? ఆ అయ్యప్ప మాల ఎక్కాలంటే పర్ఫెక్ట్గా మండల కాలం ఉండే తీరాలి. ఒకవేళ నేను 11 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను, 21 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో మీ వేలు పెట్టండి. మీ వేలు కాలకపోతే మీరు గొప్పవాళ్ళు వెళ్ళండి. కాలిందంటే ఆలోచించుకోండి. కాలితే మండల కాలం ఉండాలంటే కాలుతుంది, మనుషులకైతే కాలుతుంది. మీరు అతీతులు అనుకున్నారనుకోండి, 11 రోజులు 21 రోజులు. నిన్న ఒక నాకు ఫోన్ చేశాడు, స్వామి నేను రేపు ఉదయం మాల వేసుకుంటున్నాను, సాయంత్రం 4 గంటలకు నాకు ట్రైను, మధ్యాహ్నం 11 గంటలకు ఇరుముడి అన్నాడు. ఇంకోసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను. ఏంటండి దౌర్భాగ్యం? మండలకాల దీక్ష ఉంటే ఉండండి, లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. కానీ అయ్యప్పను అవమానించకండి, మీరు ఇబ్బంది పడకండి. శరణమయ్యప్ప. దీక్షాకాలం 41 రోజుల 48 రోజుల, ఆయుర్వేద పరంగా 41 రోజులు, ఆధ్యాత్మిక పరంగా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలు కలిపితే 48 రోజులు. 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తం 1 రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తాలు 48 రోజులు. శరణమయ్యప్ప. ఇది దోషం లేదు, అది దోషం లేదు. కానీ 41 రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి, వదలకండి. శరణమయ్యప్ప. తత్వమసి అంటే ఏమిటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అని అంటే అదే తత్వమసి. నీలోనే స్వామి ఉన్నారు, చూసుకో. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడు అని ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానరుడును ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువత్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం వచ్చే ప్రసన్నం ప్రాణాయ స్వపానాయ స్వవ్యానాయ స్వదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానరుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్ళు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానరు ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనమైన తర్వాత అమృదా అభిదా నమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్గా ఒక్కసారి వదలాలట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలాలట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిల్ ఆకలిలో పెడతాడు. నీ ఎంగిల్ తినడానికి ఆ దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినాలి. కానీ మీ ఎంగిలి పెట్టులో దేవుడికి పెట్టడం ఏంటి? దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకలికి వచ్చింది, నైవేద్యం అయ్యాకే కదా ఆకలి వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. శరణమయ్యప్ప. ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా? పురాతన దేవాలయం ఇంకెక్కడా ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే. మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాలను కట్టిన దేవాలయాలు, స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు, నేను దీక్ష తీసుకుంటున్నాను, పక్కన ఉన్న దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు. నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత దూరం నడవలేను, మా పక్కన ఉన్న 18 ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు, తప్పలేదు. అక్కడ అయ్యప్ప వేరు, ఇక్కడ అయ్యప్ప వేరు కాదు, 2 ఒకటే. శరణమయ్యప్ప. 1 సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా? ఆ మాల బంగారంలో చేశారా, వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారని బాగా వచ్చింది. దాన్ని బంగారంలో తయారు చేయండి, పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా.
ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది, ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి, మీరు కావాలంటే గమనించండి, ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది, మీరు పెట్టుకోవట్లేదు కదా. వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అక్కడ పడేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప. చాలామంది ఉద్యోగస్తులకి, అందులో సాఫ్ట్వేర్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, నైట్ టైం ఉద్యోగస్తులు చాలామంది ఉంటారండి. వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. మీరు ఉదయం పూట నిద్రపోండి. మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు. అది మీ ఉద్యోగం, అది మీ ఉద్యోగం. మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా, అప్పుడు కరెక్ట్గా ఉండండి. శరణమయ్యప్ప. ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి, మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి, చక్కగా మీ దీక్ష ఉండండి. ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చని అడగండి. ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది, కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే. ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. స్వామి, మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా, మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం, ఒక చోట మా ఇల్లు ఉంటుంది, కుదురుతుందా అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి, అన్నదానం చేయాలని ఉంది. వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. శరణమయ్యప్ప.